హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ చైతన్య. సార్ ఇప్పుడు స్కూల్ ఫండ్స్ కూడా చేస్తారా సార్? స్కూల్స్ లైక్ కాలేజెస్, హాస్టల్స్ అలాంటి వాటికి కూడా ఫండింగ్ ఇస్తారా? అన్ని చేస్తాం. ఓకే, ఎలాంటి స్కూల్స్ కి చేస్తారు? ఎలాంటి స్కూల్స్ అనేది లేదు. బిలో 300 స్ట్రెంత్ కాడి నుంచి 10,000 స్ట్రెంత్, 20,000 స్ట్రెంత్ ఎంతగా మేము చేస్తాం. కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్ చేస్తాం. ఇంటర్మీడియట్ వాటికి కూడా చేస్తారు? అన్ని చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తాం, తర్వాత ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ చేస్తాం, డిగ్రీ కాలేజెస్ చేస్తాం. డిగ్రీ కాలేజెస్ ఎక్కువ అన్ని బ్యాంక్స్ చేస్తాయి. పాలిటెక్నిక్ ను నీకు మన ఇంజనీరింగ్ అంటే కొంచెం సెలెక్టెడ్ బ్యాంక్స్ చేస్తాయి మేడం. అవి స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ కదా, మరి అందరూ చేస్తారా? మేము అన్ని స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ చేస్తాం. ఇప్పుడు స్కూల్స్ చేస్తాం, కాలేజెస్ చేస్తాం, హాస్పిటల్స్ చేస్తాం, వేర్ హౌసెస్ చేస్తాం, ఇంకా వాట్ నాట్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ప్రాపర్టీ మేము చేయగలుగుతాం. ఇప్పుడు ఈ స్కూల్స్ కి కాలేజెస్ కి స్ట్రెంత్ ఎంత వరకు ఉన్నది సార్? స్ట్రెంత్ 300 నుంచి నీకు ఎంత ఉన్నా ప్రాబ్లం లేదు. 300 మినిమం ఉండాలి. సార్ ఈ స్కూల్స్ కాలేజెస్ కి అప్ టు ఎంత వరకు ఫండింగ్ ఇవ్వగలరు మీరు? మేము ఫండింగ్ అంటే అమ్మా మినిమం అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాం. కొన్ని మినిమం టికెట్ 10 లక్షల నుంచి ఉంటుంది. ఈ అన్సెక్యూర్డ్ లోన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటికి మార్టిగేజ్ లోన్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్ ఒక 4-5 బ్యాంకుల నుంచి చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత కస్టమర్ ఫండ్స్ ఇంకా కావాలి, ఎక్కువ కావాలన్నప్పుడు మార్టిగేజ్ లోన్ ఏదైతే ప్రాపర్టీ అతను ఉంటుందో, స్కూల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం. కాకపోతే కొన్ని బ్యాంక్స్ ఏంటంటే బైలాస్ లోన్ వాళ్ళు అందరూ రావాలంటే, కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే బైలాస్ లో ఉన్న వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు. ఇలా అంటే వాళ్ళకి స్కూల్ కి బైలాస్ ఉంటాయి, సొసైటీ మెంబర్స్ లో వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ లో రావాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఏంటంటే మేము ప్రాసెస్ తగ్గించడం కోసం అందరినీ తీసుకున్నాం. ఎవరైతే మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నారో ఆయన్ని తీసుకుని వాళ్ళ నెక్స్ట్ ఇమీడియట్ ట్రెజరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని చేసేస్తాం. తర్వాత ఇప్పుడు వీళ్ళ స్కూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటాయి కదా, టేక్ ఓవర్. వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఎక్కడో వేరే బ్యాంక్ ఎన్బిఎఫ్సి లో తీసుకుంటారు. ఆ ఎన్బిఎఫ్సి లో రేటు 14, 15, 16, 18 ఉంటుంది. అది తెలియదు విషయం. అలాంటివి కూడా మేము టేక్ ఓవర్ చేసి 10-11% లో మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇంకా వాళ్ళకి తక్కువ ఉందంటే మేము 9%, 9.5 లో కూడా మేము చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ 9.5 ఇస్ ద లీస్ట్ ప్రైస్. వాళ్ళ ప్రొఫైల్ అంతా బాగుంది, ట్రాక్ అంతా బాగుందంటే టేక్ ఓవర్ చేసి 9.5 ఇచ్చి మళ్ళీ టాప్అప్ ఇస్తాం, ఎన్హాన్స్మెంట్ ఇస్తాం. హాస్టల్స్ కి, హాస్పిటల్స్ అన్ని హాస్టల్స్, హాస్పిటల్స్ అది సెపరేట్. ఆ హాస్టల్స్, హాస్పిటల్ కూడా మేము చేస్తాం. వాటికి ఎంత వరకు ఫండింగ్ ఇవ్వగలరు? హాస్టల్స్, హాస్పిటల్స్ అంటే ఇప్పుడు హాస్టల్స్ అంటే వాళ్ళు ఇప్పుడు లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి మేము 10 కోట్ల వరకు ఇచ్చాం కొన్ని హాస్టల్స్ కి. హాస్పిటల్స్ కి లిమిట్ ఏమి ఉండదమ్మా. పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయనుకో, దానికి వాళ్ళు ఉన్న ఫైనాన్షియల్స్ బట్టి వాళ్ళు ఎంతమంది స్ట్రెంత్, డాక్టర్స్ ఎంతమంది, ఎన్ని బెడెడ్ హాస్పిటల్, ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేసి దాని మీద చేస్తాం. కొంతమంది ఏంటంటే 50 బెడెడ్ ఉండాలి, ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది ఎక్కువగా మీకు మాక్సిమం బ్యాంక్స్ అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు 25 బెడెడ్ ఉంటే మేము ఎక్కువ బ్యాంక్స్ చేస్తాం. ఇప్పుడు 100 బ్యాంకులు ఉన్నాయనుకోమ్మా, సపోజ్ 100 బ్యాంకుల్లో 70% 25 బెడెడే చేస్తాం. ఈ 25 బ్యాంక్స్ ఏంటంటే స్పెషలైజ్డ్ గా చేస్తాయి. అంటే 50 బెడెడ్ అనే మేము చేస్తామంటే, కొన్ని బ్యాంక్స్ ఏమంటాయంటే మీరు 50 బెడెడ్ దాంతో పాటు మాకు వాళ్ళు కస్టమర్ ఉండే ఇల్లు కూడా మాకు కావాలంటారు. SORP, సెల్ఫ్ ఆక్యుపైడ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అంటాం. ఆ ప్రాపర్టీ కూడా మాకు ఇస్తే మేము చేస్తామంటే. కొన్ని ఇంకా కొన్ని బ్యాంక్స్ 100 బెడెడ్ అని మేము చేస్తాం. సో అంట ఎందుకు అంటే ఇప్పుడు అది ఎందుకు క్లాస్ ఎందుకు అంటే చాలా మంది కస్టమర్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు 25 బెడెడ్ అనుకోమ్మా, సపోజ్ రేపు పొద్దున్న నా కస్టమర్ రీపే చేయట్లేదు, ఈఎంఐ రీపేమెంట్ చేయట్లేదు, ఇది పబ్లిక్ ఇష్యూడ్ ప్రాపర్టీస్. అందులోకి వెళ్ళి మేము ఆప్షన్ చేయలేము, లేకపోతే ఇంకోటి మేము చేయలేము. సో ఈ రీజన్స్ మీద వాళ్ళ రిస్క్ తగ్గించుకోవడం కోసం బ్యాంక్స్ ఈ 25 బెడెడ్, 50 బెడెడ్, 100 బెడెడ్ అని చెప్పి పారామీటర్స్ ఉన్నాయి. ఇందులో రిస్క్ ఎక్కువ తీసుకునే బ్యాంక్స్ ఉన్నాయి, రిస్క్ తక్కువ తీసుకునే బ్యాంక్స్ ఉన్నాయి. అర్థమైందా? రిస్క్ ఎక్కువ తీసుకునే 100 బెడెడ్ వరకు చేస్తాయి, లోయర్ రిస్క్ తీసుకునే 25 బెడెడ్ తో వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇందులోనే 70% బ్యాంక్స్ ఎక్కువ లోయర్ 25 బెడెడ్ చేసే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు SORP కూడా తీసుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఫండింగ్ ఏమైనా ఎక్కువ ఇవ్వగలరా? అదే ఫండ్ అంటే 2 ప్రాపర్టీస్ ఇస్తున్నారు. SORP ఎందుకు తీసుకుంటాం అంటే క్రెడిట్ కంఫర్ట్ అమ్మాలి. అంటే ఇప్పుడు సపోజ్ 50 బెడెడ్ ఉంది, రేపు పొద్దున వాళ్ళకి ఏదో రిస్క్ అనిపించింది, వాళ్ళు కేసు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో రిస్క్ అనిపించింది అంటే SORP ఎందుకు అని అంటే రీపేమెంట్ అంటే కలెక్షన్ కంఫర్ట్ ఇవన్నీ చాలా ఇంకా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పారామీటర్స్ ఉంటాయి.
ఈ పారామీటర్స్ లో 50 బెడెడ్ నువ్వు చేయాలంటే నాకు ఎస్ఓఆర్పి కావాలని చెప్పి వాళ్ళకు ఉన్న ఇంటర్నల్ పాలసీ ప్రకారం ఎస్ఓఆర్పి వాళ్ళ ప్రాసెస్ అడగడం ఇంకోటి కూడా అవుతుంది. ఈ ఎస్ఓఆర్పి అడిగినప్పుడు ఏంటంటే కలెక్షన్ నుంచి కూడా వాళ్ళకి అప్రూవల్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక లోన్ శాంక్షన్ చేసినప్పుడు ఒక డిపార్ట్మెంట్ చేయదు, టెక్నికల్ పారామీటర్స్ మెట్ అవ్వాలి, లీగల్ పారామీటర్స్ మెట్ అవ్వాలి, తర్వాత కలెక్షన్ పారామీటర్స్ కూడా మెట్ అవ్వాలి. ఈ కలెక్షన్ పారామీటర్స్ లో ఏంటంటే హాస్పిటల్ కానీ ఇల్లు అయితే మాకు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి కలెక్షన్ వాళ్ళు అడుగుతారు. సో అడిగినప్పుడు ఈ క్రెడిట్ మేనేజర్ దాంట్లో కండిషన్ పెడతాడు. సో ఈ కండిషన్స్ లో కొన్ని కస్టమర్స్ ఒప్పుకుంటారు, కొన్ని కస్టమర్స్ ఒప్పుకున్నప్పుడు మేము మిడిల్ మ్యాన్ గా మేము ఒప్పిస్తాం బ్యాంక్స్ నుంచి. ఈ కలెక్షన్ ఇష్యూ ఉండదు, మాది షూరిటీ అని చెప్పి మేము చెప్పి దాన్ని ప్రూవ్ చేపిస్తాం కేసెస్. ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కూడా చేస్తారా మీరు? ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కూడా చేస్తాం. వాటికి కూడా ఫండింగ్ ఏం లిమిట్ ఏమి ఉండదు అన్నమాట. ఇండస్ట్రీస్ వచ్చేటికి పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి కూడా వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్పేస్ ఎంత మేము లోన్ చేస్తాం. మా దగ్గర లోన్ లిమిటేషన్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కస్టమర్ కి చేస్తాం, 10 లక్షల కస్టమర్ కి చేస్తాం, 100 కోట్ల కస్టమర్ కి చేస్తాం. అది ఇండస్ట్రీ కంపెనీస్ కూడా సేమ్ బ్యాంక్స్ చేసేవి అన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, కొన్ని పెద్ద ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. అంటే మీకు 25 crores వరకు ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి. అబౌట్ 25 crores కి వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే ఇంకా బ్యాంక్స్ లోకి వెళ్ళిపోతాయి, ఎన్బిఎఫ్సిస్ చేయలేవు. Okay, sir. Thank you so much for your valuable Thank you. information. Our viewers.